వెల్కమ్ బ్యాక్. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ పంజాబ్ ను మించి ధాన్యం ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించిందని హరీష్ రావు గుర్తు చేశారు. ప్రతి రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్లే రాష్ట్రంలో ప్రగతి సాధ్యమని చెప్పారు. నేడు విజన్ లేని సీఎం రేవంత్ పాలనలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. ఆయన కనీసం ఒక్క ప్లాట్ కొనాలన్నా ఎన్ఆర్ఐలు సైతం భయపడుతున్నారని ఆరోపించారు. ప్రాంతీయ పార్టీలే కేంద్రంలో చక్రం తిప్పుతున్నాయని స్పష్టం చేశారు. అమెరికా న్యూజెర్సీలోని హల్దీ మౌంట్ లారెల్లో మీట్ అండ్ గ్రీట్ విత్ హరీష్ రావు కార్యక్రమం ఘనంగా జరిగింది. హరీష్ రావుకు ఎన్ఆర్ఐలు, బీఆర్ఎస్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తెలంగాణలోని సమకాలీన అంశాలపై విస్తృతంగా చర్చించారు. వాళ్ళ హెల్త్ ఇక్కడ మీకు పూర్తిగా ఇక్కడ తీసుకురాలేకపోతున్నారు, అక్కడ ఉంచి మీరు వాళ్ళని బాగా చూసుకోలేకపోతున్నామనే ఒక తపన ఉంది. ఆ పేరెంటల్ హెల్త్ కేర్ విషయంలో కూడా ఒక మెకానిజం ఏదైనా డెవలప్ చేయాలి. ఎన్ఆర్ఎస్ వల్ల వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, కానీ వాళ్ళకు ఒక ప్రాపర్ కేర్, ఒక మెకానిజం ఏదైనా ఏర్పాటు చేయాల్సిన కూడా మీ అందరి నుంచి అడుగుతున్నారు. వచ్చినప్పుడు ఆ ఉన్న వారం రోజుల్లో మీకు నచ్చిన దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి ఏదైనా ఒక సిస్టమ్ డెవలప్ చేయాలి. అంతే కదా మీరు అడిగేది. ఈ చిన్నపాటి ఇది ప్రభుత్వం నుంచి మేము మిస్ అవుతున్నాము, మాకు ఈ మెకానిజం కావాలి అని నిన్న మొన్న నన్ను కలిసినటువంటి చాలా మంది ఎన్ఆర్ఐస్ నా దృష్టికి తీసుకొచ్చారు. తప్పకుండా దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ లో అంటే అప్పుడు కొత్త స్టేట్ కనుక మేమంతా కూడా ఎంతసేపు బేసిక్ ఎమ్యూనిటీస్ ఉన్నటువంటి ఛాలెంజెస్ మీద బాగా ఫోకస్డ్ గా పనిచేసినాం.